నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. గత 2-3 రోజుల క్రితం అంటే మార్చి 5వ తారీఖు రోజున మా మీడియా మిత్రులు NK24 ఛానల్లో ఒక జర్నలిస్ట్ ఏం వార్త రాశారంటే చూడండి. పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణంలో నాణ్యత లోపం పట్టించుకోని అధికారులు అని ఒక వార్త రాయడం జరిగింది. మట్టేనా లోపల కూడా మట్టే ఉన్నది, మట్టే ఉన్నది కదా. ఆ వార్త టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. బే2 న్యూస్ లో వచ్చింది, అట్ ద సేమ్ టైం NK24 ఛానల్లో కూడా వచ్చింది. ఈ ఛానల్ మిత్రుడు మాకు తెలిసిన వ్యక్తి శ్రీనివాస్ సార్. సో ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, చదువుకుంటున్నప్పటి నుండి తెలుసు, చదువుకుంటూ వార్తలు సేకరించేవాడు, ఆయన జాబ్ చేసుకుంటూ వార్తలు సేకరించేవాడు, ఎప్పుడు చూసినా ప్రజా సమస్యల కోసమే ఆయన పనిచేసే వ్యక్తి. సో ఈ రోజు ఏం జరిగిందంటే వాళ్ళ ఛానల్లో ఇంకా కొంతమంది ఉన్న జర్నలిస్టులు వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ప్రహరీ కూడా ఇంత నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారు అని ఒక వీడియో కవర్ చేయడం జరిగింది. అక్కడున్న గ్రామస్తులందరూ కూడా వీళ్ళ మీద నమ్మకంతో అన్న అక్కడ అన్యాయం జరుగుతుంది అని గ్రామస్తులు చెప్పడంతో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని అక్కడున్న జర్నలిస్టులు క్వశ్చన్ చేసినందుకు, దాన్ని టెలికాస్ట్ చేసినందుకు, నువ్వెవరు దీన్ని టెలికాస్ట్ చేయడానికి, నువ్వెవరు దీన్ని ఇది చేయడానికి అని చెప్పి అక్కడున్న కాంట్రాక్టర్లు అధికారులు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడంతో ఆగకుండా దాడికి కూడా పాల్పడ్డారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ప్రజా సమస్యలను సేకరించడానికి మా గలము, మా కలము ఇవన్నీ అడ్డం పెట్టి మా కుటుంబాలను పట్టించుకోకుండా ఏ అర్ధరాత్రి ఏది జరిగినా వెళ్ళిపోయేది మేము. ప్రభుత్వ అధికారులకు ఒక జీతం వస్తుంది, ఇంకో కాంట్రాక్టర్లకు ఇంకో లాభం వస్తుంది, కానీ ప్రజల మీద ఓన్లీ ప్రేమతో మాత్రమే, కుటుంబాలను పట్టించుకోకుండా ఇంకేది పట్టించుకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు నేర్పించిన ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు కాకపోతే ఇంకెవరు అనే ఆలోచనతో ఒక జర్నలిస్ట్ ఫీల్డ్లోకి వచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే అక్రమ దాడులు, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు పోయిన నెలలో కూడా చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో ఇల్లులు కూలగొట్టేవి కూలగొడుతూనే ఉన్నారు. కూలగొట్టిన ఇల్లులు ఎందుకు కూలగొట్టాల్సి వస్తుంది అని అక్కడికి వెళ్ళి వార్తలు సేకరించాలని విలేకరులు బయలుదేరి వెళ్తే మధ్యలోనే ఆపి, అటు చట్టం సహకరించదు, ఇటు అధికారులు సహకరించరు, కాంట్రాక్టర్లు సహకరించరు. మీరెవరు అడగడానికంటే ఎక్కడ ఏ వార్త జరిగినా, ఎక్కడ చిన్న పొరపాట్లు జరిగినా బయటికి తీసుకొచ్చేది మేము బయటకు తీసుకొస్తే అది ప్రజలకు తెలియజేస్తుంది. అధికారులకు ఏది జరిగినా మేమే తెలియజేయాలి, ప్రజలకు ఏది అవసరం ఉన్నా మేమే తెలియజేయాలి. మాకంటూ ప్రభుత్వం ఏమి ఇవ్వదు. అయినప్పటికీ ఒక్కొక్కసారి వెళ్ళి మేము వార్త సేకరించాలంటే కనీసం పెట్రోల్ కూడా ఛార్జెస్ లేని పరిస్థితిలో కూడా, అలాంటి పరిస్థితులలో కూడా మేము వెళ్ళి వార్త సేకరించుకొని వస్తాం. కానీ ప్రభుత్వం దగ్గర కావచ్చు, అధికారుల దగ్గర కావచ్చు, జర్నలిస్ట్ అనగానే ఎంతో చిన్న చూపు చూస్తారు. అంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఈ వార్త సేకరించినందుకు వాళ్ళు చేసింది తప్పు. అక్కడ ప్రహరీ గోడ నాణ్యత లేకుండా మీరు ఎందుకు నిర్మిస్తున్నారు? ఇక్కడ గ్రామస్తులు చెప్పడం జరిగింది, అక్కడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అధికారులు దీన్ని పట్టించుకోవాలని ఒక వార్త రాసినందుకు అక్కడున్న అధికారులు ఎంత దాడికి పాల్పడ్డారో చూడండి. నాయకులు, అధికారికంగా ఉన్న నాయకులు. ఇప్పుడు మీరు కరెక్ట్ చేయండి, కంకర లేకుండా నీట్గా చేయండి. కంకర లేకుండా సిమెంట్ అది రేషియో ఎట్లుంది? రేషియో ఉందా? కరెక్ట్ ఉందా? రేషియో తీసుకురా, రేషియో నువ్వేమున్నది తీసుకురా. ఏం తీసుకురా? నువ్వేం తీసుకొస్తావు? నువ్వేం తీసుకొచ్చినావు అని నువ్వు ఆడికి వచ్చినావు? ఏమున్నది, ఏం ఖరాబ్ ఉన్నది అని నువ్వు తీసిన ఫోటోలు నేను ఎందుకు తీయద్దు చెప్పు, నేను ఎందుకు తీయద్దు చెప్పు. మొత్తం కంకర ఏమడుతుంది తీసా నేను. కంకర చూపిస్తా అడగ మీకు కనబడతలేదా? అరే కంకర నేను, అరే కంకర ఒకటే కలిపద్దే.
పని చేస్తానా ఇంకేమన్నా డిస్టర్బెన్స్ చేస్తానా నేను డిస్టర్బెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆడ కంకర కనబడుతుందా లేదా? గుద్ద దిగిన కంకర కనబడదా? చక్కగా మాట్లాడండి. ఏ, అనవసరంగా చక్కగా బిజీ ఏంది? మాట్లాడడం నాటకాలు మంచిగా తెగ- చెప్తున్నా. నువ్వేమో ఎవరినో బెదిరించినాడు నేను ఎవరిని చెప్పండి. ఊళ్ళో ఒక్కొక్కరిని అనిపిరి. ముందుగాల మంచిగా చెప్తున్నా మర్యాద కొద్దిగా నేనేమన్నా మీతో సప్లై తప్పుగా మాట్లాడినా నేను నేను? తప్పు మాట్లాడే పేపర్కి ఇస్తావా నువ్వు? ఏం పేపర్కి ఇస్తాను? నీకేం ఖరాబ్ కనబడ్డది? నీ ఎవరిని తీసుకొస్తావు? తీసుకురా, ఆఫీసర్లను తీసుకొచ్చి అరే నా చూపించి, తప్పు ఉంటే నన్ను అనండే. నువ్వెందుకు రాసినావు? నేను- ఎందుకు నేను- రాసినావు? నేను ఏమని రాసినావు? నేను అన్ని రాస్తా, నువ్వు నేను అన్ని- ఏం అన్ని రాస్తా రాస్తావు? నేను. ఏం రాస్తావు? నీ గుద్ద తెంగి నాటు ఎందుకు రాస్తావు? చక్కగా నువ్వు మాట్లాడండి, రాస్తావు. చక్కగా మాట్లాడండి. నువ్వు చక్కగా పని చేసినావని నేను రాస్తావా? ఊకుంటావా? ఆ కంకర అట్లా అరే అరే మళ్ళీ కంకర మీకు కనబడతలేదా? కంకర లేకుండా నువ్వు పని ఎట్లా చేస్తారు? కంకర లేకుండా పని ఎట్లా చేస్తారు చెప్పు నువ్వు? మొత్తం కంకరే పోస్తారా మరి? ఏడ కంకర లేకుండా నువ్వు పని చేస్తావా? చూద్దాం పాడు చూద్దాం. ఏం చూస్తావు? నాటకాలు దెంగుతావు నువ్వు, పిచ్చి పిచ్చి డ్రామాలు దెంగవు నువ్వు. నువ్వేదో మేము ఎవరో భయపెట్టినాడు, భయపెడితే గుద్దవాళ్ళగా దెంగుతావు. నాటకాలు దెంగుతావు నిన్ను. నేను తప్పు చేస్తే నన్ను నీ అనండి, నేను పిచ్చలా నువ్వు మాట్లాడతా. తప్పు చేసిన ఆనాడు కంకర పోతే, ఆనాడు కంకర మట్టి పోతే ఆడో మట్టి పోసి నువ్వు పైసలు దెంగిలా అని అన్నావు. అది నేను కరెక్ట్ రాయలేదని చెప్పిన ఆ అడ్మినిస్ట్రేటివ్ చెప్పిన ఎస్ఐ గారికి కూడా మాట్లాడిన నేను. అర్థమైందా? పెళ్లిలు ఉన్నావు, మనిషి మంచిగా మాట్లాడాలి, నేను మంచిగా పని చేయాలి. నేను ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు, కానీ రాగా నేను మాట్లాడలేదు. నీకు అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇస్తానా, ఇంకొకసారి అయితే నీ తోలు ఇస్తాం, నీ ఇష్టం, పక్కది ఇస్తాం. నువ్వు ఇంకొకసారి రా, నీకేమన్నా ఆడ ఖరాబ్ కనబడ్డదా? నీకేం కనబడ్డది? నీకేం కనబడ్డది? నువ్వేం పిచ్చలు ఎన్నడన్నా నువ్వు చేసినావా? ఎన్నడన్నా వర్క్ చేసినావా? నువ్వేం వర్క్ చేసినావు? కన్నె వెళ్ళామన్నా పని చేసినావా? నీకేమన్నా కనబడ్డదా? మీతో తప్పుగా మాట్లాడిన ఇంతవరకు అయితే వర్క్ మంచిగా చేయండి అన్న, అట్లా చేస్తే మంచిగా ఫోటోలు తీసి దండం పెట్టి ఈయనెవరినో ఆయనెవరినో రాయలేదు, ఎవరో చెప్తే నేను రాయలేదు. నేను చెప్తాను. సరే చేశారు, ఆ పని కూడా చేశారు, కానీ నాటకాలు దెంగకు నువ్వు. నేను నాటకాలు దెంగుతలేదు, మరి నేను ఎవరిని బెదిరించలేదు, ఏంటిది? ఎవరిని బెదిరియలేదు. నేను ఫోటోలు ఎందుకు పెట్టినావు? బెదిరించిన నేను? నీ కళ్ళు దెంగినాయి, ఆడ కనబడతలేదా? చక్కగా చక్కగా మాట్లాడు. కొట్టాల్సిన అవసరం ఏంది? కొట్టాల్సిన అవసరం ఏంది? అడగాలి చేస్తా. కొట్టాల్సిన అవసరం ఏంది? అనవసరంగా మాటలు ఏది చెప్తున్నా? నేను మర్యాద మాట్లాడతాను, మీరు మర్యాద మాట్లాడండి అంతే. మర్యాద మాట్లాడలేదు, వీడు వచ్చింది కూడా. అరే కొట్టు కొట్టు కొట్టు. అరే కొట్టుడు కాదు, కట్టలు పట్టుకొస్తాడు సురేష్ అన్న. వాళ్ళు కొడుతున్నారు, కొట్టని. అరే కొడితే ఏం చేస్తారు? అది పద్ధతి కాదు. నేను మర్యాదనే మాట్లాడినా. గుద్దు గుద్ద కారు కూడా కానీ ఆగిపోవాలా? ఎవరెవరు వాడు చేసే పని ఏమున్నది? ఏం పని కాదు, మీరు మాట్లాడకండి. నేను చెయ్యి చేసుకోలేదు. అరే సరే మర్యాద మాట్లాడే. అరే చుట్టాలు కట్టి మాట్లాడాలి, చెయ్యి పెట్టుకోవాలి, అడ్డం పెట్టిండు. ఇప్పుడు మామూలు అంటాడు. అర్థమైందా? ఎట్లా పెడతావు? మాతో వచ్చిందన్న ఇప్పుడు కేసు పెట్టాలి. పెట్టండి, కేసు పెట్టండి, మంచిగా మాట్లాడు. దొంగ గింగలు అని చెప్పి మంచిగా మాట్లాడుతున్నా. తోలు ఇస్తాం బిడ్డ. ఏమనుకుంటున్నావు? వార్త టెలికాస్ట్ చేసినందుకు ఇలా చేయడం కరెక్టేనా? చూడండి, మేము టైం పాస్కో లేదంటే ఫుడ్ బ్లాగ్స్ లేకపోతే పర్సనల్ బ్లాగ్స్ లేకపోతే ఇంకా ఏవేవో చేయడం లేదు. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నాం. మేము ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఉంటే విలేకరుల మీద ఇంత దాడికి పాల్పడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంపై చట్టం, అక్కడున్న చట్టం ఎంబడే స్పందించి ఆల్రెడీ నిన్న నైట్ కేసు వేయడం జరిగింది. అక్కడ ఎవరైతే దాడి చేశారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక జర్నలిస్ట్ గా నేను డిమాండ్ చేస్తున్నా. చూడండి, ఇది ఎంత దారుణం చూడండి.
ఇప్పుడు కరెక్ట్ చేయండి అది రేషో ఎట్టుంది రేషో ఉంది కరెక్ట్ ఉంది రేషో నేను ఎందుకు తీయదు ఆయన ఏమంటున్నాడంటే, విన్నారు కదా, వీడియో మొత్తం చూసిరు కదా, ఆయన ఏమంటున్నాడంటే నీకేం అవసరం, నువ్వెందుకు కవర్ చేసినావు, అంత నీకు అవసరం అయితే నువ్వు తీసుకురా మేము కడతామంటే, మేము తీసుకొస్తే నువ్వెందుకు కట్టాలి, అలాంటప్పుడు నువ్వు కాంట్రాక్ట్ ఎందుకైనావు. సరే, ఇప్పుడు NK24 ఛానల్లో ఈ వార్త కవర్ చేసిరని ఆ విలేకరు మీద మీరు దాడి చేసిరు కదా, ఇప్పుడు మేము 100 ఛానల్లో దీన్ని టెలికాస్ట్ చేస్తాం, మీరు ఏం చేస్తారు, అందరి మీద దాడి చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు చట్టం ఎందుకు చూడకుండా ఉంది దీన్ని? నిన్న రోజున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఎవరి మీద అయితే దాడి జరిగిందో ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి. హలో హలో సార్, నమస్తే. హలో, ఇది March 5th కి మీరు ఒక వార్త కవర్ చేసిరు కదా సార్? అవునండి. ఏం వార్త కవర్ చేసిరు అది అసలు? ఇది కస్తూర్బా బాలికల విద్యాలయం దగ్గర కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారండి. కాంపౌండ్ వాళ్ళు కట్టే టైంలో అది కొందరు నాకు లోకల్ ఉన్న ప్రజలు ఫోన్ చేశారు, ఇది నాశనంగా కడుతున్నారండి, రేషో మెయింటైన్ చేయట్లేదు, అది క్యూరింగ్ కూడా సరిగా జరగట్లేదు, ఒకసారి చూడండి, విజిట్ చేయండి అని నేను వెళ్ళి విజిట్ చేశాను. గతంలో కూడా అక్కడ ఉన్న మేస్త్రికి నేను చెప్పాను, ఇది మన పిల్లలు చదువుతున్నారు, జాగ్రత్తగా కొద్దిగా క్వాలిటీతో కట్టండి అని చెప్పేసి ఒకసారి 2 సార్లు నేను గుర్తు చేశాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ కంకర కనబడుతుంది, పూర్తిగా ఎట్లా అంటే ఆ రేషో పూర్తిగా మెయింటైన్ చేయట్లేదు, వాళ్ళు నాణ్యత లేదని చెప్పేసి వార్త రాశాను. వార్త నాణ్యత లోపించింది, మరి నాణ్యత లోపాలు పాటించాలి, లేకపోతే వాళ్ళ కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వార్త రాశాను. వార్త రాసిన తర్వాత నుంచి ఈ కాంట్రాక్టర్ అంటే ఆయన కాంగ్రెస్ వ్యక్తి. కాంగ్రెస్ వ్యక్తి అయితే ఆయన ఇది దృష్టిలో పెట్టుకొని నిన్న సాయంత్రం టైంలో నా మీద 15 మందితో దాడి చేశాడు. దాడి చేసి మా రిలేషన్స్ 3 ఉండే, వాళ్ళు నేను ఒక 4 ఉన్నాం. దాడి చేసిన తర్వాత స్టార్టింగ్ వచ్చుడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టుకుంటా, చంపేస్తా, ఇది చేస్తే నువ్వు ఒక విలేకరు అయితే ఇదంతా రాస్తారా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడారు. లాస్ట్ కి చివరికి చేతులు వేసారు, కొట్టడానికి వచ్చారు, కొట్టారు కూడా. ఇక 3 మా రిలేషన్స్ లేకపోతే అది నన్ను చంపేస్తోలేమో దాదాపు. ఆ విధంగా సాయంత్రం పూట అది అత్తాయత్నానికి నా మీద దాడి చేశారు. సో దీని మీద మీరు కంప్లైంట్ ఏమైనా ఇవ్వడం జరిగిందా? కంప్లైంట్ మన ఎస్ఐ భాస్కర్ రావు గారికి కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఏమైనా చర్యలు తీసుకున్నారా? భాస్కర్ రావు గారు వాళ్ళ పైన వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చారు, నేనే తిట్టిన అగెనెస్ట్ గా అన్నట్టుగా నా మీద కంప్లైంట్ పెట్టారు వాళ్ళు కూడా. ఫస్ట్ మీరు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేశారా? ఫస్ట్ వాళ్ళే కంప్లైంట్ చేశారండి నా మీద. నేనే తిట్టినట్టు వాళ్ళని కొట్టినట్టు వాళ్ళు కంప్లైంట్ చేశారంట. చేసిన తర్వాత నేను ఎవిడెన్స్ చూపించాను, నాకు ఎవిడెన్స్ ఉందంటే నేను తిట్టినట్టు లేదు, మీరు తిట్టినట్టు ప్రూఫ్ ఉందని చెప్పేసి నేను ఎవిడెన్స్ చూపించాను. ఎస్ఐ గారు చూపించిన తర్వాత నా కంప్లైంట్ ఫైల్ తీసుకున్నారు ఆయన. మీకేమైనా దెబ్బలు తాకినాయా? వెనక నుంచి కొట్టారంట. సర్పంచ్ భర్త గడ్డల వెంకటేశ్వర్లు నాకు వెనక నుంచి కొట్టారు, కట్టెతోని కొట్టడానికి వచ్చాడు. కొట్టడానికి వచ్చిన తర్వాత మా రిలేషన్స్ అనే వాళ్ళు ఆపారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ సర్పంచ్ కాంగ్రెస్ ప్రభుత్వమా? కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ సంబంధించిన వార్డు మెంబర్లు, ఈ వార్డు మెంబర్లు, సర్పంచ్, కాంట్రాక్ట్ మెంబర్స్ కలిసి 15 మందితో మీ మీద దాడికి దిగారండి. అవునండి. సో చట్టం అయితే మనకు స్పందించిందా? అదే ఎస్ఐ గారికి మాత్రం చెప్పాను, వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి సార్, మరి కనీసం మా విలేకరులకే రక్షణ లేకపోతే సామాన్య పరిస్థితి ఏంటి సార్ అని చెప్పేసి నేను ఎస్ఐ గారికి నేను ప్రశ్నించాను. ఆయన కూడా డిమాండ్ చేయడం జరిగింది. నేను న్యాయం చేస్తా అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలు కూడా కొందరు వస్తున్నారు, మీకు మద్దతు తెలుపుతామని చెప్పేసి కూడా కాల్స్ కూడా చేస్తున్నారు అండి. సరే సార్. సో మాది టుడే 18 న్యూస్ ఛానల్. మాకు కూడా తెలిసింది ఇట్లా జరిగింది అని. రాత్రి NK24 యాజమాన్యం
నుండి కూడా మాకు కాల్ వచ్చింది. సో అందుకనే మా ఛానల్ కూడా మీకు డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది. మీరు చేసింది చాలా మంచి పని. ఎందుకంటే ఆ ప్రహరీ గోడ నిర్మించిన తర్వాత దాని కిందికి వెళ్ళి పిల్లలు ఆడుకోవడం జరిగినా ఇంకేది జరిగినా కూడా అప్పుడు ఒకవేళ కూలిపోయింది అనుకోండి, అప్పుడు మన ప్రభుత్వాలు వచ్చి సానుభూతి తెలియజేస్తారనమాట. అదే జరగక ముందే నేను ఇప్పుడు ముందే వార్నింగ్ ఇచ్చి న్యూస్ చేసినందుకు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ దాడికి దిగారండి ఆమె. సో దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు ఛానల్స్ అన్ని కలిసి పోరాడదాం సార్. డెఫినెట్ గా మేము కూడా మీకు సపోర్ట్ ఉంటాం. ఇలాంటివి ఏది జరిగినా మాకు కాల్ చేయండి. నా పేరు కల్పన, టుడే 18 న్యూస్ ఛానల్. ఇప్పుడు ఈ వార్త మీరు ఒక్కరు టెలికాస్ట్ చేస్తే మీ మీద దాడి చేసిరు కదా, నేను కూడా టెలికాస్ట్ చేస్తున్నా. ఒకవేళ వాళ్ళకి దమ్ముంటే మా అడ్రస్ కూడా చెప్తాను, నేను కింద స్క్రోలింగ్ లో మా అడ్రస్ కూడా ఉంటది. ఈ లింక్ వాళ్ళకి షేర్ చేయండి. మీరు వాళ్ళకి దమ్ముంటే వచ్చి 100 మంది ఛానల్ వాళ్ళు ఒకవేళ దీన్ని టెలికాస్ట్ చేస్తే 100 మంది మీద కూడా దాడి చేస్తారేమో చూద్దాము. మీరైతే వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసినాం కదా, దాదాపు 15 మంది వచ్చి ఆయన ఏమంటున్నాడు అంటే, నాతో పాటి ఒకవేళ మా ఇద్దరు రిలేటివ్స్ లేకపోయి ఉంటే ఈ రోజు నా ప్రాణాలు ఉండేవో ఉండకపోయేవో మేడం. ప్రహరీ గోడ కట్టేటప్పుడు ఆయన అడిగింది ఏంటి, మన పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు అంటే చిన్న పిల్లలందరూ మన వాళ్ళే, మన పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, ఈ ప్రహరీ గోడ మీరు కరెక్ట్ గా కట్టకపోతే దాని కింద పిల్లలు ఆడుకున్నప్పుడు ఎంత హైట్ ఉండొచ్చు, మామూలుగా ప్రహరీ గోడ ఇంత హైట్ ఉంటది, ఆ హైట్ లో ఒకవేళ పిల్లలు గోడ కిందకి వెళ్ళి ఆడుకున్నప్పుడు ఒకవేళ కూలిపోతే ఏం చేస్తారు? అప్పుడు వచ్చి అధికారులు సానుభూతి ప్రకటిస్తారా, లేకపోతే ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు అక్రమంగా నిర్మించేది కాకుండా అక్రమ దాడులకు కూడా పాల్పడుతున్నారు. సో డెఫినెట్ గా దీన్ని ఖండించే వరకు టుడే 18 న్యూస్ ఛానల్ కూడా తప్పకుండా దీని వెనుక మేము కూడా ఉంటాము. ఆయన ఒక్కరు వార్త రాసినందుకు మీరు వాళ్ళ మీద దాడి చేసిరు కదా, ఈ రోజు నేను మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నా, 100 మంది ఛానల్స్ లో మేము టెలికాస్ట్ చేస్తాము, 100 మంది జర్నలిస్టుల మీద మీరు దాడి చేస్తారా? సో ఇది నేను సవాల్ చేస్తున్నా మీకు. అక్కడున్న అధికార పార్టీ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రశ్నించడం మా హక్కు. అది మీరేం మాకు డబ్బులు ఇవ్వడం లేదు, జీతాలు ఇవ్వడం లేదు, ప్రభుత్వం మాకు ఏమి ఇస్తలేదు. అయినప్పటికీ మేమేం చేస్తున్నాం అంటే మా సొంత ఖర్చులు పెట్టుకొని మా కుటుంబాలను వదిలేసి మా టైం వేస్ట్ చేసుకొని ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. ప్రజలకు మా మీద ఉన్న నమ్మకంతో అన్న ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అమ్మ అక్కడ అన్యాయం జరుగుతుంది అని అన్నప్పుడు మా పనులన్నీ వదిలేసుకొని వెళ్ళి ప్రజల కోసం మేము నిలబడ్డప్పుడు మీరెవరు అసలు మా మీద దాడి చేయడానికి? మీకు బుద్ధి జ్ఞానం ఉంటే అక్కడ చిన్న పిల్లలు తిరుగుతారు, చిన్న పిల్లలు తిరిగే దగ్గర ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా దానిలో కూడా డబ్బులు దొబ్బి తింటూ పందికొక్కుల్లాగా డబ్బులు దొబ్బి తింటూ ఏం చేస్తున్నారు? ప్రహరీ గోడను అంత నాణ్యత లేకుండా మీరు కడితే అది ఒకవేళ కూలిపోతే ఎవరు బాధ్యులు? ఆ గోడ కింద పిల్లలు ఉంటే పిల్లలకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి అక్రమ దాడులు ఎంతమంది అయితే పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని, అక్కడున్న చట్టాన్ని కూడా మేము కోరుకుంటున్నాము. ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, మాకు స్పందించాలి అని మేము కోరుకుంటున్నాం. ఎవరైతే జర్నలిస్టు సంఘాలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా టుడే 18 న్యూస్ ఛానల్ కూడా వాళ్ళ వెనుక ఖచ్చితంగా నిలబడుతుంది. ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి అన్యాయాలు ఎక్కడ జరిగినా కూడా కింద మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటది, ఆ నెంబర్ కూడా మీరు తెలియజేయండి. ఎందుకంటే ఏదో జరిగిన తర్వాత మనం అయ్యో అది జరిగింది ఇది జరిగింది ముందే మనం ప్రశ్నించుంటే బాగుండు అని అనుకుండే కంటే ఇలాంటిది జరిగినప్పుడు మనం క్వశ్చన్ చేస్తే చాలా మంచిది. ఇలాంటి అక్రమాలు ఎక్కడ జరిగినా కూడా కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుంటది, తెలియజేయండి. ఇప్పుడు ఏ జర్నలిస్ట్ మీద అయితే దాడి జరిగిందో NK24 ఛానల్ రిపోర్టర్ పైన దాడి జరిగింది, వాళ్ళకి మేము తప్పకుండా సపోర్ట్ ఉంటాము. ఏది జరిగినా కూడా మేము సపోర్ట్ ఉంటాం. ఎందుకంటే ప్రజల పక్షమున మేము పోరాడుతున్నాం. ఎక్కడ కూడా అక్రమాలు చేయడం లేదు, ఎక్కడ కూడా ఏది చేయడం లేదు. లేకపోతే వచ్చే డబ్బులు కాంట్రాక్టర్ల లాగా ఇప్పుడు ఎవరైతే ప్రహరీ గోడ కట్టడానికి కాంట్రాక్ట్ తీసుకొని అందులో నాణ్యత లేని కంకర, సిమెంట్, ఇసుక కలిపి గోడ కడుతున్నారు కదా, అలాంటి కాంట్రాక్టర్ లాగా మేము వర్క్ చేయడం లేదు. ప్రజల సమస్యల్ని వెలికి తీయడమే మా లక్ష్యం, మా బాధ్యత. మీకు దమ్ముంటే ఎన్ని ఛానల్స్ ఆపుతారు, ఎన్ని ఛానల్స్ మీద దాడి చేస్తారో చెయ్యండి. సో ఈ వార్త విషయంలో నేనేం అడుగుతున్నా అంటే, దయచేసి అక్కడున్న చట్టాన్ని ఈ వార్త మీద ఎవరైతే దాడి చేసిరో ఆ దుండగులను
తప్పకుండా వెంటనే శిక్షించాలని మా టుడే 18 న్యూస్ ఛానల్ నుండి నేను కోరుకుంటున్నాను.